హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనము ఒక కొత్త మూవీది రివ్యూ అయితే ఇవ్వబోతున్నాము. సో మీరు thumbnail చూసినట్టే కుబేరా మూవీ అనమాట. అసలు ఇక మెయిన్ మాట్లాడుకోవాలంటే మూవీ గురించి 3 ఉన్నాయి గైస్. అంటే 3 ఏంది అసలు మొత్తం మూవీకి 24 క్రాఫ్ట్స్ ఏమేమి కావాలో అవన్నీ అయితే ఉన్నాయి. అన్నిటి గురించి మాట్లాడుకోవాల్సిందే. సో ఫస్ట్ మెయిన్ అయితే మనమైతే డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఆ స్టోరీ కానీ, అది రాయడం కానీ, రైటింగ్ అయితే చాలా సూపర్బ్ ఉన్నది మన శేఖర్ కమ్లా నుంచి. అండ్ అదే రైటింగ్ ఆ విజువల్లీ కూడా మనకు చూపించింది అంటే ఇట్స్ సక్సెస్ అనాలా. అండ్ ఆ డైరెక్షన్ కూడా లైక్ చెప్తున్నా కదా, ఆ స్టోరీ ఈజ్ ఎ సోల్ అంతే. అండ్ అటువంటి మూవీని మంచిగా చూపించిండు. ప్లస్ ఆ దానికి ఇంకా యాక్టింగ్ యాడ్ అయింది. యాక్టింగ్ అసలు ధనుష్ అయితే నిజంగా గైస్, మీరు బయట ఇట్లా చూస్తే ఎవడరా వీడు అడుక్కునేటోడు అని అనుకుంటారు. అంటే లైక్ అంత మంచిగా లైక్ ఏమంటాము, ఆ డిజైన్ కానివ్వండి, ఆ ప్రొడక్షన్ క్వాలిటీ కానివ్వండి, అంతా మీకు అర్థమవుతుంది. అండ్ అదే ఎఫెక్టివ్గా మనకి యాక్టింగ్ కూడా చేసిండు అనమాట ధనుష్. అసలు ఈసారి అయితే పక్కా ఎన్ని అవార్డ్స్ ఉన్నాయి అన్ని అవార్డ్స్ అయితే తీసుకొని పోతాడు అనిపించింది. అండ్ ధనుష్ యాక్టింగ్ తర్వాత నాగార్జున కూడా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయిండు. లైక్ రష్మిక కూడా అసలు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత జిమ్ సర్బా. అసలు మీరు ఒకవేళ అతని సినిమా చూడకపోతే బాలీవుడ్లో ఉన్నాయి చాలా మూవీస్, చూడండి. అక్కడ చాలా బాగా చేసిండు. అండ్ ఇక్కడైతే ఇంకా అంటే లైక్ ఆ విలన్కి కరెక్ట్ సెట్ అయిన రోల్ అంటే ఇతను కాకుండా ఇంకొవ్వరు చేయలేరు అని అయితే అనిపించింది అనమాట. సో మెయిన్ ధనుష్ గైస్ అంతే. ఇక యాక్టింగ్ మీరు ఒకవేళ ధనుష్ ఫ్యాన్ అయితే ఈ సినిమా పక్కా చూడాల్సిందే. అండ్ ఇంకా మాట్లాడుకోవాలంటే మ్యూజిక్ గైస్ మెయిన్. అసలు మ్యూజిక్ ఫస్ట్ నుంచి ఎండ్ దాకా అసలు ఎట్లా కొట్టిండు అని అంటే ఇక చెప్పని అవసరం లేదనమాట. అంటే మీరు ఫస్ట్ నుంచి లైక్ మీరు ఆ సాంగ్స్ రిలీజ్ అయినా కానీ, టీజర్ కానివ్వండి, ఆ ట్రాన్స్ ఆఫ్ కుబేరా అని వచ్చింది అది టీజర్ లాగా, సో అది కానివ్వండి. అండ్ ట్రైలర్లో మ్యూజిక్ మీరు ఎక్కడ చూసినా లైక్ అదొక ఏమంటాము బ్యాక్ బోన్. అందరు అదే అంటున్నారు, నేను కూడా అదే అంటాను అనమాట. మొత్తం సినిమాలో కూడా ఓవరాల్ మ్యూజిక్ అయితే టాప్ నాచ్ ఇచ్చింది అనమాట. ప్రతి ఒక్క సాంగ్ అది ఇది. సినిమాలో ఒక సాంగ్ అయితే మనకు పెట్టలేదు, కట్ చేసినారో మరి ఏందో తెలియదు కానీ లైక్ ఒక సాంగ్ అయితే లేదనమాట. హీరోయిన్ది సాంగ్ ఒకటి ఏదో హాస్టల్లో ఉంటుంది ఆ సాంగ్ అనమాట. ఆ సాంగ్ లేదు కానీ మిగతా అన్ని సాంగ్స్ ఉంటుంది. ఆ పోయిరా పోయిరా మామ సాంగ్లో డ్యాన్స్ ఆడతాడు బాబు ధనుష్, అసలు వేరే లెవెల్ అనమాట. అండ్ ఇంకా మాట్లాడుకోవాలంటే అసలు సినిమా నాకు ఇంకా అసలు ఆ విజువల్స్ వెళ్తలేవు గాయస్. అంటే ఎంత గ్రౌండ్ లెవెల్లో చూపించిందంటే వాళ్ళైతే చెప్తున్నారు కదా లైక్ ఎంసీహెచ్ అన్న అదేమంటాము చెత్త కుప్ప దగ్గర కొట్లాడుకోవడము, అది అంత న్యాచురల్ గైస్ మొత్తం. అండ్ ఇంకోటి ఏంటంటే స్టోరీలో మనం ఏది అబ్బా ఏంట్రా ఇది అంటే లైక్ సింక్ లేకుండా ఉంటుంది కదా. అంటే లైక్ ఏమంటాము అంటే కనెక్షన్ ఎట్లా ఇస్తాడు, కనెక్షన్ బాగుంటుందా, మీ అందరికీ ఒకవేళ ట్రైలర్ చూస్తే మీ అందరికి ఐడియా ఉంటుంది. లైక్ ఒక బిచ్చపోడు అండ్ ఒక హై ఏమంటాము బాగా పైసలు ఉన్నోడు, లైక్ వాళ్ళిద్దరికి కాన్ఫ్లిక్ట్ అనమాట. సో అది ఎట్లా కలుపుతాడు అని చాలా అనుకున్నా, బట్ చాలా మంచిగా కలిపిండు. ప్లస్ వీ కెన్ బిలీవ్ దట్ అనమాట. ఆ బిలీవ్నెస్ అనేది చాలా మంచిగా చూపించింది అనమాట, ఇట్లా అవుతుంది అని. అండ్ ఆ కరప్షన్ ఎట్లా అవుతుంది, లైక్ ఏమంటాము ఒక స్కామ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మంచిగా చూపించిండు, చాలా నీట్గా చూపించిండు అనమాట. అండ్ డీటెయిల్గా లైక్ పొలిటీషియన్స్ ఎట్లుంటారు, వీళ్ళందరూ ఎట్లుంటారు, ఒక బిజినెస్ మ్యాన్ ఎట్లుంటాడు అనేది చూపించిండు. అంటే లైక్ డీటెయిల్గా చూపించలేదు కానీ ఆ కొంచెం చూపించిన దాంట్లో చాలా బాగా చూపించింది అనమాట. అది మనమైతే అండర్స్టాండ్ చేసుకోవాలా. అండ్ ఓవరాల్ మూవీ అయితే నేను చెప్తున్నా కదా గాయస్, మీరైతే పక్కా వెళ్ళాలా, థియేటర్లో చూడాలా. చూస్తే నేను చెప్తున్నా, నేనైతే ఒక దగ్గర ఏడ్చిన కూడా. అంటే లైక్ ఏడ్చిన సెన్స్ ఆ కళ్ళలో నీళ్ళు తిరిగినాయి అనమాట ఒక 2-3 సీన్స్ చూసేసరికి. సో అంత ఇంపాక్ట్ఫుల్గా అంత మంచిగా తీసిండు అని అంటే శేఖర్ కమ్లాకి అయితే ఇవాళ హ్యాండ్స్ ఆఫ్ చేయాలా. అండ్ ఈ ఇయర్లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అయితే నేనైతే కుబేరా అని అయితే నేను సజెస్ట్ చేస్తాను. నేను యాక్చువల్గా ఇంత మంచిగా ఉంటుంది అనుకోలేదు, బాగుంటుంది అనుకున్నా కానీ మరీ ఇంత బాగుంటుంది అనుకోలేదు. నేనైతే ఒక 9.5 అయితే ఇస్తా గైస్ రేటింగ్ దీనికి. 10/9.5 అనమాట. అంత బాగుంది సినిమా. తప్పకుండా అందరు వెళ్ళి చూడాలని అనుకుంటున్నా. మీరు చెప్తున్నారు కదా ప్రతి ఒక్కటి, మీరు కెమెరా వర్క్ చూసుకోండి, కెమెరా వర్క్ బాగుంటుంది, డైరెక్షన్ బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది, యాక్టింగ్ బాగుంటుంది, ఇంకా మీకు ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ మీరు అంటే లైక్ ఏమేమి కావాలో సినిమాకి అవన్నీ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ యూ విల్ సాటిస్ఫై. కొంచెం నా ఒక్క రిమార్క్ ఏంటంటే ఆ ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో కొద్దిగా కొంచెం అక్కడిక్కడ ల్యాగ్ అనిపించింది. అది లేకపోయి ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఎండింగ్లో కొంచెం ఏంటంటే
హరీబరీగా ఎండ్ చేసేసిండు. అంటే ఆల్రెడీ సినిమా కొంచెం మీకు లెంత్ అనిపిస్తదనమాట. అంటే ఆల్మోస్ట్ ఎంతుంది 3 అవర్స్ ఉంది సినిమా. సో, ఆల్రెడీ మీకు లెంత్ అనిపిస్తది. ప్లస్ ఇంకా ఎండింగ్ సరిగ్గా ఇయ్యలేదు కాబట్టి ఏందబ్బా ఇట్లా ఆపేసిండు అని అనిపిస్తది. ఇంకా ఎండింగ్ ఇయ్యొచ్చు, కానీ లెంత్ పెరిగిపోతదని చెప్పి కట్ చేసినారేమో నాకు తెలవదు గానీ, అదైతే అదే అనమాట అంతే. సో, ఇది మన రేటింగ్ గైస్. సారీ రేటింగ్ మన రివ్యూ అంతా అయితే. సో, మీకు గనక ఎట్లా అనిపించిందో మీరైతే కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు సినిమాకి ఎళ్తే కింద కామెంట్ చేయండి. సినిమా ఎట్లా అనిపించిందో మీరైతే చెప్పండి. ఒకవేళ పోకపోతే వెళ్ళండి. ఇట్స్ ఎ నైస్ మూవీ. యూ విల్ పక్కా ఎంజాయ్. అండ్ ఇది మన రివ్యూ ఫర్ దిస్ కుబేరా మూవీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనుక నచ్చితే డ్రిల్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఇట్లాంటి రివ్యూస్, రియాక్షన్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.